హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో Vivo T4 Pro ఫుల్ రివ్యూ చూద్దాం. ఇది సేమ్ దీని పెద్దన్న Vivo V60 లాగే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ సేమ్ ఉంటుంది, డిస్ప్లే సేమ్ ఉంటుంది, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని సేమ్ ఉంటాయి. ఒక్క కెమెరాస్ డిపార్ట్మెంట్ లో మాత్రం రెండిట్లో చేంజ్ ఉంటుంది. ఆ ఒక్క చేంజ్ తప్పించి ఈ ఎంటైర్ Vivo T4 Pro మొత్తం Vivo V60 లాగే ఉంటుంది అని చెప్పాలి. అండ్ దీని ప్రైస్ Vivo V60 తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. 10,000 రూపాయల దాకా డిఫరెన్స్ ఉంటుంది. V60 ప్రైస్ బేస్ మోడల్ 37,000 రూపాయల దాకా ఉంటే దీని ప్రైస్ బేస్ మోడల్ 28,000 రూపాయల దాకా ఉంటుంది. రెండింటి మధ్యలో 9,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ Vivo V60 అసలు కొనాల్సిన పని లేదు. అది అసలు వాల్యూ ఫర్ మనీ కాదు. ఆ ప్రైస్ కి V60 కంటే చాలా బెటర్ ఫోన్స్ వస్తాయి, అది మనకు తెలిసిందే. బట్ 28,000 రూపాయలకి T4 Pro కొనొచ్చా లేదా, దీనిలో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలి, అండ్ ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటుంటే కాషియస్ గా తెలుసుకోవాల్సిన విషయాలేంటి, వీటన్నిటి గురించి క్లియర్ గా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటే బాక్స్ లోనే మనకు కావాల్సిన కంటెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. చార్జర్, USB కేబుల్ అన్ని బాక్స్ లోనే ఉంటాయి. కేస్ కూడా ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి మీరు వాడే కొద్దీ ఎల్లో అయిపోయింది. ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు కొత్త కేసు కొనుక్కోవాలి. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ ఇది మొత్తం కూడా ప్లాస్టిక్ తోడే వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది, సైడ్ ఫ్రేమ్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి డైమండ్ షీల్డ్ గ్లాస్ యూస్ చేశారు. వెయిట్ వచ్చరికి 194 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ నాట్ ది బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే 28,000 రూపాయల దాకా పెట్టినప్పుడు ఖచ్చితంగా వెనకాల గ్లాస్ బాడీ ఇచ్చుంటే చాలా బాగుండేది. సైడ్ ఫ్రేమ్స్ ప్లాస్టిక్ ఇచ్చారు ఓకే, బట్ వెనకాలైనా కానీ గ్లాస్ ఇచ్చుంటే చాలా బాగుంది అనిపించింది. బిల్డ్ క్వాలిటీ అయితే ఇక్కడ మీకు కొద్దిగా చీపే ఉంటుంది. ఫోన్ పట్టుకున్నప్పుడు మరి అంత ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఏముండదు. కానీ ఫోన్ చేతిలో పట్టుకోవడానికి లైట్ వెయిట్ ఉంటుంది. ఫోన్ ఫస్ట్ చాలా స్లిమ్ ఉంటుంది అండ్ సైడ్ కార్నర్స్ కూడా కొద్దిగా కర్వ్ తిరిగి ఉంటాయి. సో చేతిలో పట్టుకోవడానికి మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఈవెన్ వీళ్ళు వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే నాకు డిజైన్ లో ఇంకో మైనస్ పాయింట్ ఎక్కడ అనిపించింది అంటే కెమెరా బంప్ విషయంలో. ఇక్కడ కెమెరా బంప్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా దగ్గర Vivo X200 FE కూడా ఉంది. దీంట్లో దీనికంటే సుపీరియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో కూడా 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. బట్ దీనిలో కెమెరా బంప్ చాలా తక్కువ ఉంటుంది, దీని అంత అయితే ఉండదు. దీనిలో మరీ కెమెరా బంప్ మరీ ఎక్కువ చేశారు. మీరు స్ట్రైట్ గా ఇట్లా టేబుల్ మీద పెడితే ఫస్ట్ కెమెరా మాడ్యూల్ వెళ్ళి తగులుతుంది. ఈవెన్ మీరు కేస్ వేసినా గానీ ఆ బంప్ వల్ల టేబుల్ మీద పెట్టినప్పుడు ఫోన్ అట్లా ఓబుల్ అవుతా ఉంటుంది, ఊరికే షేక్ అవుతా ఉంటుంది. బంప్ కొద్దిగా తక్కువ ఉంటే బాగుంది అనిపించింది. వీళ్ళు దీనికంటే బెటర్ కెమెరా ఫోన్ అయినా X200 FE లోనే స్మాలర్ బంప్ ఇచ్చారు. బట్ దీనిలో మాత్రం ఎందుకు అంత పెద్ద బంప్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఇది 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది ఓన్లీ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ మాత్రమే, 1.5K కాదు. జనరల్ గా మనం ప్రైస్ లో 1.5K ప్యానల్ చూస్తాం, బట్ దీనిలో మాత్రం ఓన్లీ ఫుల్ HD రెజల్యూషన్ మాత్రం ఇచ్చారు. ఇది ఒక చిన్న కాంప్రమైజ్ చేశారని చెప్పాలి. అండ్ ఈ డిస్ప్లే 120Hz ప్యానల్, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యానల్. అండ్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే కాదు. 4 సైడ్ లో కూడా కొద్దిగా కర్వ్ తిరిగి ఉంటుంది. మీరు డిస్ప్లే వాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బెజల్స్ కొద్దిగా థిన్ గా కనిపిస్తాయి. ఇక డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లేలో మీకు మంచి కలర్స్ కనిపిస్తున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. డిస్ప్లే బ్రైట్ గా వివిడ్ గా బాగానే కనిపిస్తుంది. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈవెన్ HDR వీడియో సపోర్ట్ కూడా చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కేపబిలిటీస్ చూపిస్తుంది. యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు 2500 nits దాకా బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బ్రైట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే కంటికి బాగానే కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. డిస్ప్లేలో ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటాం. వీళ్ళు 1.5K డిస్ప్లే ఉంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. వివో ఫోన్ కాబట్టి దీనిలో డాల్బీ అట్మాస్ లాంటివి ఉండవు. వీళ్ళు స్టీరియో స్పీకర్స్ లో ఒక కొత్త టెక్నాలజీ, క్లోజ్ బాక్స్ టెక్నాలజీ యూస్ చేసాము, మీకు 3D సౌండ్ ఎఫెక్ట్ లాగా వస్తుందని వీళ్ళు ఏదో చెప్పారు. బట్ నన్ను అడిగితే స్పీకర్స్ అయితే చండాలంగా ఉన్నాయి, బాగాలేదు. యాక్చువల్లీ స్పీకర్స్ అయితే లౌడ్ ఉన్నాయి, కాకపోతే అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. స్పీకర్స్ లో ఆ డెప్త్ మిస్ అయింది అనిపించింది. ఒకసారి స్పీకర్ శాంపుల్ ప్లే చేస్తా వినండి. దీంట్లో ఆ రెండు ఉండవు. ఫుల్ HD ప్లస్ ప్యానల్. ఇప్పుడు స్పీకర్ వాల్యూమ్ కొద్దిగా తక్కువ ఉంది, 80% దాకా ఉంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి బాగానే ఉంది. స్టార్ D+ గ్లాస్ యూస్ చేశారు. ఇప్పుడు 100 క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కలర్స్ బాగానే ఉంటాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉంటాయి. మీరు వీడియో చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ సపరేషన్ అయితే 60-40% ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా వాయిస్ ఏదైతే నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నానో దాంట్లో స్పీకర్స్ లో డెప్త్ అసలు లేదు. యాక్చువల్లీ కొద్దిగా డెప్త్ ఉండాలి, దీనిలో అయితే అంత డెప్త్ లేదు. ఏదో 3D ఎఫెక్ట్ అది ఇది అని చెప్పారు, కానీ స్పీకర్స్ అయితే నాకేం అంత నచ్చలేదు. ఇంకా చాలా బెటర్ క్వాలిటీ స్పీకర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పీకర్స్ క్వాలిటీ ఎట్లా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 15,000 రూపాయల ఫోన్ లో ఎట్లా ఉంటుందో స్పీకర్స్ క్వాలిటీ అలానే ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. LPDDR4X RAM తోటి వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. 28,000 రూపాయలు పెట్టినప్పుడు 3.1 స్టోరేజ్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు మాత్రం 2.2 స్టోరేజ్ మాత్రం ఇచ్చారు. అఫ్ కోర్స్ కెమెరా మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ ని వీళ్ళు తగ్గించేస్తారు. బట్ 7 Gen 4 ఇచ్చినప్పుడు 3.1 కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఈ 7 Gen 4 ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్,
సరే మీరు డైలీ డే టు డే టాస్క్లు చేస్తున్నప్పుడు అన్ని బాగానే రన్ చేస్తుంది. మీరు ఎంత హెవీ టాస్క్ ఇచ్చినా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ వచ్చేసరికి ప్రస్తుతానికి BGMI అయితే ఓన్లీ 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో మాత్రం సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో గేమ్ ప్లే అయితే బాగానే ఉంది. కాకపోతే 60 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా. మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పర్వాలేదు. కాకపోతే ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్ అయితే కాదు. దీనికంటే బెటర్ గేమింగ్ ఫోన్స్ ఈ ప్రైస్ లో చాలా ఉన్నాయి. 120 FPS లో ఫ్లాలెస్ గా హ్యాండిల్ చేసే ఫోన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీ టార్గెట్ మెయిన్లీ గేమింగ్ అయితే మాత్రం ఇది అంత సూటబుల్ కాదు. లేదు గేమింగ్ తోటి నాకు పర్లేదు, జనరల్ డే టు డే టాస్క్లు బాగా రన్ చేస్తే చాలా అనుకుంటే ఈ ప్రాసెసర్ జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. గేమింగ్ అయితే మాత్రం కొద్దిగా మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ ఆన్ టైం అయితే నాకు 9 hours పైన వచ్చింది. చాలా మంచి స్క్రీన్ ఆన్ టైం అని చెప్పాలి. 6500 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. ఈవెన్ చెప్పాలంటే ఒక 1.5 day వరకు బ్యాటరీ వస్తుంది. మీడియం యూజర్ అయితే 2 days బ్యాటరీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఫోన్ ఫుల్ ఛార్జ్ కావాలన్నా కానీ విత్ ఇన్ 1 hour లో ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక ఫైనల్లీ కెమెరాస్. దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ కెమెరాస్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ చాలా మంది దీనిలో ఉన్న కెమెరాస్ అన్ని ఎగ్జాక్ట్ వివో V60 నుంచే తీసుకున్నారు అనుకుంటున్నారు. దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సర్ ఉంటుంది. అదే V60 లో IMX766 సెన్సర్ ఉంటుంది. ఇక్కడ సెన్సార్ మారిపోయింది. దీంతో కంపేర్ చేస్తే V60 లో మెయిన్ కెమెరా సెన్సార్ బెటర్ సెన్సార్ ఉంటుంది. బట్ సెకండరీ కెమెరా మాత్రం దీంట్లో కూడా సేమ్ V60 సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ IMX882 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా దీనికి కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కాకపోతే దీనికి కూడా 50 మెగాపిక్సెల్ ఇస్తే V60 కి దీనికి పెద్ద తేడా ఉండదు కాబట్టి ఇక్కడ వీళ్ళు 32 మెగాపిక్సెల్ తోటి కాంప్రమైజ్ చేశారు. ఇక కెమెరా క్వాలిటీ చూసుకుంటే కెమెరా క్వాలిటీ డైలైట్ లో బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మంచి కలర్స్ ఉన్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. మీరు ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినా, హ్యూమన్స్ ని ఫోటో తీసినా ప్రైమరీ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ టెలిఫోటో కెమెరాకి 10x జూమ్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు 10x జూమ్ చేసి తీసినా కానీ డే రేట్ లో మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైట్ వెళ్ళిపోయినా కానీ ప్రైమరీ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, ఇక్కడ లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది. బట్ అయినా కానీ రెండు మంచి ఫోటో క్యాప్చర్ చేస్తుంది. పర్టికులర్ గా టెలిఫోటో కెమెరా అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇంకా లో లైట్ వెళ్ళా కానీ ఇది రెస్టారెంట్ లైటింగ్ కండిషన్, ఇక్కడ లైట్ చాలా తక్కువ ఉంది. బట్ అయినా కానీ ఫోటోస్ చూడడానికి బాగున్నాయి. జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ అంత ఉండవు. ఇది ప్రైమరీ కెమెరా, డీటెయిల్స్ మీకు కొద్దిగా సాఫ్ట్ ఉన్నాయి. అండ్ ఇది టెలిఫోటో కెమెరా, దీనిలో కూడా డీటెయిల్స్ సాఫ్ట్ ఉన్నాయి. బట్ దూరం నుంచి చూడడానికి అయితే మాత్రం అంత తక్కువ లైటింగ్ ఉన్నాయి కానీ ఫోటోస్ చూడడానికి బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి. మొత్తం 5 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 1x, 1.5x, 2x. ఇక్కడ ఈ 3 ఫోకల్ లెన్స్ కూడా మెయిన్ కెమెరా డిజిటల్ జూమ్ అయి క్రాప్ అయి ఫోటోస్ తీస్తుంది. ఇందులో 1x లో డీటెయిల్స్ బాగుంటాయి. అదే మీరు ఇంకా ఫర్దర్ వెళ్తే 3x, 4x టెలిఫోటో కెమెరా నుంచి తీయొచ్చు. వీటిలో 3x అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్ కి వెళ్ళే కానీ పోర్ట్రేట్ షాట్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ చూడొచ్చు 2x, 3x అంటే 51mm, 73mm. ఇక్కడ 2x వచ్చేసరికి డిజిటల్ జూమ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా సాఫ్ట్ ఉంది. అదే 3x చూడొచ్చు, చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది. బట్ అయినా కానీ ఆ పప్పింగ్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ శాంపుల్ కూడా చూడొచ్చు, 3x అయితే లో లైట్ లో కూడా పోర్ట్రేట్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే నాకు ఎందుకో ఫ్రంట్ కెమెరా ఒక వివో కెమెరా లాగా లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఓకే, చూడడానికి బాగానే ఉంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ కలర్స్ గానీ అవన్నీ కొద్దిగా ఏదో తేడాగా ఉన్నాయి. అండ్ లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ ఫోటో చూడడానికి బాగానే ఉంది. బట్ జూమ్ చేసి చూస్తే అంత గొప్ప డీటెయిల్స్ లేవు. కొద్దిగా నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఫ్రంట్ కెమెరా ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. అండ్ వీడియోస్ లోకి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపుల్ చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో V60 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేయండి ఒకసారి. ఇది ఈవినింగ్ 6 అలా అవుతుంది టైం. ఇక్కడ మీరు వీడియో కూడా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక టిపికల్ వివో ఫోన్ నుంచి వీడియో తీసినట్టు లేదు. అక్కడ స్కిన్ టోన్స్ గానీ డీటెయిల్స్ విషయంలో గానీ ఏదో మొత్తానికి తేడా ఉంది. ఇది ఎట్లా ఉందంటే కొద్దిగా టెక్స్చర్ ఎక్కువైపోయింది. కొద్దిగా టింట్ అంతా కూడా వామ్ టింట్ వస్తుంది. నా స్కిన్ చూడొచ్చు, అక్కడంతా కూడా మరీ రెడ్డిష్ టింట్ అయిపోయింది. నా స్కిన్ కలర్ అయితే అలా ఉండదు. ఇక్కడ కలర్ ని మార్చేసింది. అండ్ టెక్స్చర్ కూడా కొద్దిగా పెంచేసినట్టుంది. అండ్ ఒకవేళ మీరు వీడియో తీసినప్పుడు లైట్ మీ వెనకాల నుంచి వస్తుంటే డే లైట్ లో కూడా వీడియోలో కొద్దిగా నాయిస్ వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా పర్వాలేదు, బెటర్ దాన్ బ్యాక్ కెమెరా అని చెప్పాలి. బట్ దీనిలో కూడా ఒకవేళ వెనకాల నుంచి లైట్ వస్తుంటే ఆ నాయిస్ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ లో లైట్ కి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరా వీడియో పర్వాలేదు. నేను డే లైట్ వీడియో చూసి లో లైట్ లో మరీ దారుణంగా ఆడుద్ది అనుకున్నా. బట్ పర్లేదు, లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నాట్ దట్ గ్రేట్, నాట్ దట్ బ్యాడ్ అని చెప్పాలి. బట్ టెలిఫోటో కెమెరా మాత్రం లో లైట్ లో నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో డే లైట్ లో ఇది కూడా సేమ్, అసలు వివో ఫ్రంట్ కెమెరా అన్నట్టు లేదు ఇది. అండ్ లో లైట్ కి వెళ్ళా కానీ ఫ్రంట్ కెమెరా వీడియో కొద్దిగా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్ గా కెమెరా గురించి చెప్పాలంటే ఫోటోస్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫోటోస్ కి అయితే 9 out of 10 ఇవ్వచ్చు. బట్ వీడియోలో మాత్రం ఏదో తేడా ఉంది. వీడియో అయితే అంత కరెక్ట్ గా లేదు. ఇంకా వీళ్ళు మైట్ బి అప్డేట్స్ తోటి వీడియో ఏమైనా క్లియర్ చేయొచ్చామో కానీ ప్రస్తుతానికి అయితే బెస్ట్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయట్లేదు. వీడియోస్ లో ఏదో సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది. ఫన్ టచ్ OS తోటి వస్తుంది. అప్డేట్
పాలసీ 4+6 years ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 4 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఫంటచ్ చేసి కాబట్టి దీనిలో ఆబ్వియస్లీ కొద్దిగా బ్లోట్వేర్ ఉండేది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక 8 నుంచి 10 బ్లోట్వేర్ యాప్స్ వస్తాయి. అండ్ ఒప్పో రియల్మీ ఫోన్స్ లో హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లాగా వీళ్ళు కూడా యాప్స్, గేమ్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని కూడా మీరు కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. వచ్చిన బ్లోట్వేర్ అంతా కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా దీనిలో వి యాప్ స్టోర్ ఉంటుంది. వి యాప్ స్టోర్ నుంచి అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. అవి కొద్దిగా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. బట్ బ్లోట్వేర్ ఒకటి తప్పించి ఫీచర్స్ పరంగా అయితే మాత్రం కస్టమ్ వ్యూ కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఏది కూడా స్కిప్ అవ్వదు. కాల్ క్వాలిటీ సిగ్నల్ కూడా బాగుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇయర్ పీస్ వాల్యూమ్ కూడా కరెక్ట్ గా వినిపిస్తుంది. మరీ ఎక్కువ వినిపించట్లేదు, మరీ తక్కువ వినిపించట్లేదు. మీకు కంఫర్టబుల్ గా మీకు మాత్రమే వినిపించేటట్టు బాగానే ఉంది ఇయర్ పీస్ వాల్యూమ్ కూడా. డైలర్ వచ్చరికి వివో డైలర్ తో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేస్తున్నట్టు ఏం వినిపించదు. సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 0.988 వాట్ పర్ కేజీ ఉంటుంది. బాడీ సార్ వాల్యూ 0.925 వాట్ పర్ కేజీ ఉంటుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంటుంది. ఇది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఐపీ రేటింగ్ IP68+69 రేటింగ్ తోటి వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. హై స్పీడ్ వాటర్ జెట్స్ ని కూడా సర్వే అవుతుంది. కానీ ఒకవేళ మీ ఫోన్ కానీ వాటర్ లో పడిపోయి ఖరాబ్ అయితే వారంటీ మాత్రం ప్రొవైడ్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ 5G బ్యాండ్స్ మొత్తం 11 5G బ్యాండ్స్ తోటి వస్తుంది. అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అందులో IR బ్లాస్ట్ ఉంటుంది. కావాలంటే ఫోన్ ని మీరు రిమోట్ లాగా యూస్ చేయొచ్చు. బట్ NFC లేదు. ఇది కొద్దిగా నాకు మైనస్ పాయింట్ అనిపించింది. ఒకవేళ మీరు NFC ట్యాప్ టు పే ఇట్లాంటి యూస్ చేసే వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి, దీనిలో NFC అయితే లేదు. USB పోర్ట్ వచ్చరికి USB 2.0 పోర్ట్ ఉంటుంది. USB OTG కూడా నేను చెక్ చేస్తాను. SSDs, పెన్ డ్రైవ్స్ అన్ని కూడా బాగానే డిటెక్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తోటి వస్తుంది. Wi-Fi 6 తోటి వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ అండ్ Wi-Fi కూడా బ్లూటూత్ 6, Wi-Fi 7 ఇవ్వచ్చు. ఇంకా వీళ్ళు ఓల్డ్ మోడల్స్ వాడుతున్నారు. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇక ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే, ఈ ఫోన్ బేస్ మోడల్ రెగ్యులర్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000 రూపాయలకి వస్తుంది. బేస్ మోడల్ మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,000 రూపాయలు అంటే ఓకే అని చెప్పాలి. ఇది మరి స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పను. అలా అని అసలు వాల్యూ ఫర్ మనీ కాదు అని కూడా చెప్పలేం. 25,000 రూపాయలకి ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి ఎవరైతే ఒక మంచి కెమెరా ఫోన్ 3x పెరిస్కోపిక్ జూమ్ తోటి కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది మంచి చాయిస్ అవుతుంది. దీనిలో కాంప్రమైజెస్ లేవా అంటే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ 28,000 రూపాయల దాకా పెట్టారు కాబట్టి ఆ ప్రైస్ కి వీళ్ళు కొన్ని కాస్ట్ కటింగ్స్ కూడా చేశారు. లైక్ బిల్డ్ క్వాలిటీ. సరే బిల్డ్ క్వాలిటీ తీసి పక్కన పెట్టేసినా కానీ NFC లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ మిస్ చేయడం, అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఓన్లీ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఇవ్వడం, అండ్ స్టోరేజ్ టైప్ కూడా జస్ట్ UFS 2.2 మాత్రమే ఉంటుంది. ఇలా కొన్ని కాస్ట్ కటింగ్స్ దీనిలో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు గేమర్స్ అయితే ఇది ఓన్లీ 60 FPS గేమింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. సో ఇవన్నీ ఒకవేళ మీరు మైండ్ లో పెట్టుకుంటే మీకు గేమింగ్ పెద్దగా పనిలేదు. మీకు 60 FPS గేమింగ్ అయినా 90 FPS గేమింగ్ అయినా అసలు గేమింగ్ ఫరక్కే పడదు. అసలు నేను గేమింగే చేయను, నాకు మంచి కెమెరా ఫోన్ కావాలి, పర్టికులర్ గా వివో బ్రాండ్ నుంచే కావాలి, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే అయినా పర్లేదు, డిస్ప్లే 1.5K లేకపోయినా పర్లేదు, కెమెరా బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తోటి రావాలి, అండ్ ఫోన్ చూడడానికి కూడా బాగుండాలి, పర్టికులర్ గా వివో బ్రాండ్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ చెప్పా కదా కొన్ని కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. బట్ ఆ కాస్ట్ కటింగ్స్ ఉన్నా నాకు పర్లేదు, బెటర్ కెమెరా క్వాలిటీ కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరా అవసరం లేదు, గేమింగ్ నా మెయిన్ ప్రయారిటీ, నాకు గేమింగ్ కావాలి, బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే ఈ ఫోన్ లో అవన్నీ ఉండవు. ఒకవేళ మీరు గేమర్స్ అయినా బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళైనా కానీ ఈ ఫోన్ మీకు అంతగా సూట్ కాదు. బిల్డ్ క్వాలిటీ గేమింగ్ లేకపోయినా పర్లేదు, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కొద్దిగా బాగుండాలి, పర్టికులర్ గా కెమెరా నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక ఆ ప్రైస్ లో దీనికి కెమెరా పరంగా గట్టి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్స్ కూడా ఏం లేవు. నథింగ్ ఫోన్ 3 ఉంది, దాని కెమెరాస్ కూడా బాగుంటాయి. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా బెటర్ ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. అండ్ దాంట్లో కూడా నథింగ్ ఫోన్ 3 లో కూడా అది 25,000 రూపాయలు వస్తుంది. బట్ దానిలో కూడా ఉండాల్సిన కాంప్రమైజెస్ ఉన్నాయి. దానిలో ఇంకా బాక్స్ లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు, దీనిలో బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. సో అట్లా ఇది కూడా ఆ ప్రైస్ కి మంచి డీల్ అనే చెప్పాలి. గేమింగ్ మెయిన్ ప్రయారిటీ కాదు, కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని కాంపిటీటర్ నా దగ్గర రియల్మీ P4 Pro కూడా ఉంది. వీలైతే రియల్మీ P4 Pro రివ్యూ అయిపోయిన తర్వాత ఈ రెండు ఫోన్స్ ని కంపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఫ్యూచర్ లో వచ్చే P4 Pro అండ్ T4 Pro కంపారిజన్ మిస్ కాకుండా ఉండాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.